సంబంధించిన కథలు చెప్పేది, శౌర్యానికి ప్రతాపానికి సంబంధించిన కథలు చెప్పేది, అద్భుతమైనటువంటి ఊహాశక్తిని నిర్మించేటువంటి కథలను చెప్పేది. అందువల్ల ఛత్రపతి శివాజీ ఈరోజు మన భారతదేశ చరిత్రలోనే ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి మహావీరుడు కాగలిగాడు. ఇట్లా ఈ రకంగా ఎంతోమంది మూర్ఖులు సుంటలు వేస్ట్ అని అనుకుంటారు, కానీ వాళ్ళు ప్రపంచ చరిత్రను తిరగరాయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తులుగా నిరూపితమయ్యారు. కాబట్టి అందరిలో కూడా నైపుణ్యాలు ఒకేలా ఉంటాయని గుర్తుంచుకోవాలి మనం. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా బలహీనుడు కాదు, ఏ వ్యక్తి కూడా 100% ఓటెంపాలు కావడానికే పుట్టలేదు. 100% ప్రతి వ్యక్తి కూడా విజయం సాధించడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. యు ఆర్ బోర్న్ టు విన్. మీరు పుట్టిందే విజయం సాధించడానికి. కానీ ఎందుకు విజయం సాధించలేకపోతున్నాం అనేటువంటి ప్రశ్న నీలో ఉదయించినప్పుడు, అన్వేషణ జరిగినప్పుడు, ఆ మార్గంలో నీవు ప్రయాణించి సాధన చేసి పట్టుదలతో శ్రమించినప్పుడు ఖచ్చితంగా ఓటమి సైతం చెప్తుంది నీకు బాయ్ బాయ్. సో ఈ రకంగా ప్రపంచంలో ఎవరైనా ఒక వ్యక్తి ఒక పని చేయగలిగాడంటే మిగతా అందరిలో కూడా ఆ పని చేయగల శక్తి ఉంది అనేది సహజమైనటువంటి సత్యం. ఒక వ్యక్తి ఒక పని చేయగలిగితే ఆ పనిని ఇంకెవరైనా చేయగలుగుతారు. మరి ఎవరైనా సరే ఒక వ్యక్తి ఆ పని ఎలా చేయగలుగుతాడు? వాట్ ఎవర్ యువర్ మైండ్ కన్సీవ్స్ అండ్ పర్సీవ్స్ కెన్ బి టర్న్డ్ ఇన్ టు రియాలిటీ విత్ యువర్ ఎఫర్ట్స్. మన మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనను కూడా వాస్తవ రూపం దాల్చే శక్తి ఉంటుంది. కానీ అది నీ ప్రయత్నాల మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ రకంగా ఓటమి అనేది విజయంగా మారాలి అంటే, మలుపు అనేది గెలుపు అవ్వాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలి మనం. చేంజ్ లీడ్స్ టు డెవలప్మెంట్. చిన్న చిన్న మార్పులే గొప్ప ఫలితాలను మనకు ఇస్తూ ఉంటాయి. సక్సెస్ అనేది ఎలా వస్తుంది అంటే, ఏ పనిని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తే మాత్రమే విజయం వస్తుంది. అలా కాకుండా వేరే ఇంకే రకంగా చేసినా విజయము రాదు. విజయం సాధించాలంటే అన్ని విషయాలు, అన్ని రంగాల గురించి తెలవాల్సిన అవసరం లేదు. నీవెంచుకున్న రంగంలో దానికి సంబంధించి లోతైనటువంటి పరిజ్ఞానము, కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులను మొత్తం కూడా దాన్ని అప్డేషన్ అంటాం. ఈ రకంగా నువ్వు కాలానుగుణంగా వచ్చే మార్పులన్నింటినీ కూడా నువ్వు సంపూర్ణంగా స్వీకరించి వాటిపై పట్టు సాధించగలిగితే విజయం అనేది సిద్ధిస్తుంది. ఇలాంటివి విజేతల యొక్క కథలు మనకు చాలా కనిపిస్తాయి. రొండా బైర్ట్ అనేటువంటి ఆమె సినిమాలకి డైరెక్టర్గా, రైటర్గా సినీ రంగాన్ని ఉర్రూతలూగించింది. ఆ తర్వాత కాలంలో ఆమెకు కాలం కలిసి రాలేదు. అన్ని అట్టర్ప్లాప్ అయిపోయినాయి. ఉన్న సంపదలన్నీ హరించుకుపోయినాయి. ఏం చేయాలని అర్థం కాలే. శరీరం అంతా కూడా అనారోగ్య స్థితికి గురైపోయింది. ఎప్పుడైతే మనిషి మానసికంగా బలహీనపడతాడో దాని ప్రభావం శరీరం మీద కూడా ఉంటుంది. అందుకే మనం ఏది సాధించాలన్నా కూడా మనసు, శరీరం అనేవి రెండు కూడా చాలా ముఖ్యం. ఈ రకంగా హాస్పిటల్లో చేరింది. ఈమె పని అయిపోయింది అనుకున్నారు అందరూ. ఏం జరిగిందో ఆమె లోపల. ఆ సమయంలో ఒక పుస్తకం చదివింది. పుస్తకం చదవడంలో నూతన ఉత్తేజం వచ్చింది. ఈ రకంగా పుస్తకాలు చదివే అలవాటును చేసుకుంది. తద్వారా ప్రపంచంలో అద్భుత విజయాలు సాధించిన వ్యక్తులందరూ కూడా అసలు ఈ విజయాలను ఎలా సాధిస్తున్నారు అనేటువంటి అంశాన్ని, దాని యొక్క రహస్యం ఏంటనేటువంటి విషయాన్ని ఆమె కనిపెట్టి రహస్యం అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి గ్రంథం రాసింది. అది ప్రపంచంలోనే సంచలనం సృష్టించింది. ఒక పుస్తక ప్రపంచంలో ప్రభంజనం అని చెప్పవచ్చు. దట్ ఈస్ ద సీక్రెట్. తెలుగులో రహస్యం అనే పేరుతో మనకు ఆ పుస్తకము ట్రాన్స్లేట్ చేయబడి అందుబాటులో ఉంది మార్కెట్లో. అదేవిధంగా ఇట్ వాస్ ఆల్సో మేడ్ ఎ ఫిలిం.
That book was filmed, and no doubt at all, it was a blockbuster movie, and she regained whatever she lost in the past. No, only not whatever she lost, but more than whatever she lost. She got all whatever she deserved. ఆమె ఎంత అర్హత సంపాదించుకున్నదో, ఆమె ఎంతైతే పొందాలనుకున్నదో అంత ఆ సినిమా ద్వారా, ఆ పుస్తకం ద్వారా ఆమెకు వచ్చేసినాయి. అందుకే మనం ఊరికనే కోరుకుంటే అవి రావు. వీ షుడ్ బి ఎలిజిబుల్ ఫర్ ఇట్. దానికి అర్హత సంపాదించుకోవాలి. అర్హత అనేది ఎలా వస్తుంది? మన ప్రయత్నాల ద్వారా వస్తుంది. హెలెన్ కెల్లర్ అంగవైకల్యాన్ని జయించి ప్రపంచంలోని ఒక అద్భుత రచయిత్రిగా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా, ఫెమినిస్ట్ మూమెంట్ యాక్టివిస్ట్గా ఎదిగింది. పేపర్ బాయ్ నుండి మిసైల్స్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎదిగినటువంటి అబ్దుల్ కలాం ఒక రైతు బిడ్డ నుండి, నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఒక రైతు బిడ్డ నుండి ఈరోజు రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి రామ్నాథ్ కోవింద్, ఒక రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకునే ఛాయ వాళ్ళ నుండి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రధానుల్లో ఒకరిగా ప్రపంచంతే మంగళ నీరాజనాలు అందుకుంటున్నటువంటి మన భారత ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడూ నిరుపేద కుటుంబంలో పుట్టి ఆ రోజున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అత్యంత నీచంగా, హీనంగా ఇతరుల చేత బాధించబడినప్పటికీ ప్రపంచంలోని అత్యంత మేధావులలో నెంబర్ 1గా కీర్తించబడి మన భారత రాజ్యాంగ రచన చేసినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి కాళ్ళను విధివశాత్తు ప్రమాదంలో కోల్పోయిన, కాలు లేకపోయినా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి అద్భుత సాహసి అరుణిమ సిన్హా. వీళ్ళందరి జీవితాల్ని మనం ఒకసారి గుర్తించినట్లయితే, ఒకసారి చదివినట్టయితే మనకు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. All of them have a burning desire and they are committed to their goal. They tried effortlessly and restlessly. They tried restlessly more and more until they achieved their goal. వాళ్ళ లక్ష్యాన్ని వారు సాధించే వరకు కూడా ఒక జ్వలించేటువంటి జ్వాలతో అన్ని రకాల అడ్డంకులు వచ్చినప్పుడు వాటికి తగిన రీతిలో సమాధానం ఇస్తూ తమను తాము పునఃసమీక్షించుకుంటూ మళ్ళీ తమను తాము శక్తివంతులుగా చేసుకుంటూ ఆ సంకల్పం చేత నిరంతరము శ్రమిస్తూ పట్టుదలతో వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకున్నటువంటి విధానం అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి వ్యక్తి కూడా గెలుపొందడానికే పుట్టాడు. యు ఆర్ బోర్న్ టు విన్. అబ్దుల్ కలాం గారు అంటారు, నీ జననం సామాన్యమైందే కావచ్చు, కానీ నీ మరణం ప్రభంజనం కావాలి అంటారు. మరి ప్రపంచంలో మన కోరికలను తీర్చడానికి, మనకు విజయం సాధించి పెట్టడానికి ఏమైనా మంత్రదండాలున్నాయా? అల్లావుద్దీన్ అద్భుత దీపాలున్నాయా? అవన్నీ కూడా కేవలం మనం కథల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ ఏవీ లేవు. బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఏ విల్లింగ్ గాడ్. ఇంపాసిబుల్ బై ఇట్ సెల్ఫ్ సేస్ ఐ am possible to a willing heart. నీలో సంకల్పం అనేది, దృఢమైన సంకల్పము, జ్వలించే కోరిక, అవిశ్రాంత కార్యాచరణ, నిరంతర పట్టుదల ఉన్నప్పుడు విజయము తలుపులు తెరిచి నీకు స్వాగతిస్తుంది. దట్స్ ఇట్. మరి ఈరోజు మనం నిరాశ నిస్పృహలతో కూరుకుపోతూ నాకు అవి కావాలి, ఇవి కావాలి, ఎవరిస్తారు, ఎవరు చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధారే దాతనాత్మనం. మన అపజయాలైనా విజయాలైనా దానికి మన సంకల్పాలు కారణం. సంకల్పాలు మారితే సృష్టి మారుతుంది.
కాబట్టి మనల్ని మనం పునర్నిర్మించుకోవాలి. ప్రయత్నేన కార్యాన్ని సిద్ధంతి, ప్రయత్నాల చేతనే సర్వకార్యాలు సిద్ధించబడతాయి. యు ఆర్ ద లైట్, డోంట్ వెయిట్ ఫర్ ద లైట్. ఎవరో వచ్చి నీకేదో చేయాలని ఆశించకు. నీవే జ్యోతివై కోటి జ్యోతులను వెలిగించు. నీవే ఆ వెలుగు అని గుర్తించు. ఆ దివ్య ప్రకాశంలో లోకాలకు వెలుగుల నీవు. మరి ఉన్న స్థితి నుండి వికాసం నుండి ఆనందం కదా. ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిత్వము అంటే పర్సనాలిటీ అంటే ఆంగ్లంలో ఒక్కొక్క అక్షరానికి ఒక పదంతో నేను ఒక యాక్రోనిమ్ తయారు చేశాను. ఈ యాక్రోనిమ్ సాయంతో వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో ఎప్పుడైనా సరే ప్రపంచం ఇలాగే ఉంటుంది. దృష్టి మార్చుకోవాలి, సృష్టి మారదు. దృష్టి మార్చుకుంటే సృష్టి మారుతుంది. తలుపులే తలరాతలు. మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. దట్స్ ఇట్. దీంట్లో పర్సనాలిటీలో పి అంటే పర్సెప్షన్స్. ఒక వ్యక్తిగత వికాసానికి కావాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే దీంట్లో మొదట పర్సెప్షన్స్ అంటే మనము ఎలాంటి విషయాలను గ్రహిస్తూ ఉన్నాము. మనం చాలా విషయాలు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. దాని నుంచి మనం ఏం గ్రహించాము, దట్ ఈస్ కాల్డ్ పర్సెప్షన్ ఆర్ కాన్సెప్షన్స్. వాట్ ఎవర్ ద మైండ్ కన్సీవ్స్ ఆర్ పర్సీవ్స్, ఇట్ విల్ బి ఏ రియాలిటీ. వాల్మీకి వేటగాడిగా తన జీవితాన్ని కొనసాగించే కాలంలో ఒకసారి ఒక పక్షినికి బాణంతో చంపేస్తాడు. ఒక చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి. ఆ పక్షులు 2 కూడా చక్కగా ఆడుకుంటూ ఉంటాయి. మరి వాల్మీకి వెళ్ళి ఒక పక్షికి బాణం వేస్తాడు. ఆ పక్షి కింద పడి గిలగిలి కొట్టుకుంటుంటుంది. ఇంకో పక్షి దాని చుట్టూ తిరుగుతూ బాధాకరంగా అరుస్తూ దీనంగా ఉంటుంది. దాన్ని చూసి వెంటనే ఒక్కసారిగా మరి ఇన్ని సంవత్సరాల్లో అయినటువంటి ఒక కొత్త భావన వాల్మీకిలోగా వచ్చింది. ఆయనకు శోకం కలిగింది. శోకం అంటే బాధ. ఆ బాధల నుండి శ్లోకం వచ్చింది. ఎప్పుడైతే మన భావనల్లో మార్పు వస్తుందో మన జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. అది మరి జీసస్ క్రైస్ట్ తనను శిల్వ వేసి చంపేటప్పుడు వాళ్ళని గురించి భగవంతుని వేడుకున్నాడు. ఓ నా తండ్రి, వీళ్ళు అజ్ఞానంతో చేస్తున్నటువంటి ఈ పనిని క్షమించు, వీళ్ళని క్షమించు తండ్రి, వీళ్ళకు కూడా మోక్షాన్ని ప్రసాదించన్నాడు. వీళ్ళు తెలియక చేస్తున్నారు, వీళ్ళని మన్నించు తండ్రి అని జీసస్ క్రైస్ట్ తనను చంపిన వాళ్ళ పట్ల, తన పట్ల ఈ శిలువ వేసేటువంటి వాళ్ళని గురించి భగవంతుడికి ప్రార్థన చేశాడు. ఆయన పర్సెప్షన్ ఏంటి? ఎవరైనా అపకారం చేసినా వాళ్ళ పాపం అజ్ఞానం తెలియక చేస్తున్నటువంటి ఒక భావన అయింది. మరి అదే హిట్లర్ ఏం చేశాడు? యేసుక్రీస్తుని చంపాలని చెప్పేసి యూదు వంశం మీదనే పగబట్టేసి పూర్తిగా యూదులను నిర్మూలన చేయడానికి సంకల్పం చేసుకొని లక్షలాది మంది యూదులను ఊతకూచకోసాడు. యేసుక్రీస్తు ఆరాధ్యుడని చెప్తున్నాడు, కానీ ఆయన ఏ దారైతే పాటించారో ఆ దారిలోకి వెళ్ళలేదు. ఆయన తనని హింసించిన వారిని క్షమించమని కోరుకున్నాడు. ఈయననేమో ఆయనను చంపారని చెప్పేసి వాళ్ళ మీద పగబట్టి ఆ కాలంలో చేసిన వాళ్ళు ఎవరో ఆ జాతి మొత్తాన్ని నిర్మూలించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు. అట్లా లక్షలాది మంది ప్రాణాలను గిలోటిన్ అనేటువంటి ఒక మారణ యంత్రాన్ని కనిపెట్టిన ఒక పెద్ద గదిని నిర్మించి ఆ గదిలోకి తోసేసి అందరిని ఒకేసారి కరెంటు పెట్టేసి చంపేసేవాడు. ఈ రకంగా బూడిదైపోయేవారు. ఇట్లా లక్షలాది మంది యూదులను ఊచకొతకోసాడు హిట్లర్. మన పర్సెప్షన్స్ అనేవి మన వ్యక్తిత్వ వికాసంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తర్వాత ఎఫిషియన్సీ అంటే ప్రావీణ్యత. ఒక వ్యక్తికి అన్ని విషయాల్లో పట్టుండాల్సిన అవసరం లేదు. తను ఏ రంగంలో విజయం సాధించాలో ఆ విషయంలో మాత్రం అపారమైనటువంటి ప్రావీణ్యత ఉండాలి. మనకు క్రికెట్ అంటేనే సచిన్ టెండూల్కర్ గుర్తు రావడం. సచిన్కి మిగతా అన్ని విషయాల్లో పరిజ్ఞానం అక్కర్లేదు. తర్వాత రియలైజ్ ద రిసోర్సెస్. మనకు కావాల్సిన వనరులు ఏంటో వాటిని సమీకరించుకోవాలి. మనం ఆ వనరులను గుర్తించాలి, వాటిని సమీకరించుకోవాలి.
నెక్స్ట్ ఎస్ ఫర్ సాలిట్యూడ్. సాలిట్యూడ్ అంటే ఏకాంతం. ఎప్పుడు కూడా బాహ్య ప్రపంచంలోనే ఉండడమే కాకుండా మరి గొప్ప గొప్ప సృజనాత్మక ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తుంటారంటే వాళ్ళతో వాళ్ళు ప్రకృతిలో కానీ లేదా ఒక ప్రదేశంలో కానీ ఏకాంతంగా గడుపుతుంటారు. తమలో తాము సంభాషిస్తుంటారు. తమ యొక్క అంతర్వాన్ని వింటుంటారు. దాన్ని ధ్యానం చేస్తారా లేదు మౌనంగా కూర్చొని వింటారా అది వేరే విషయం. ఈ రకంగా మనతో మనము సమయాన్ని గడపడం వల్ల మన మనసులో బలంగా మనం ఏం కోరుకుంటున్నాము, మనమంటే ఏంటో మనకు తెలుస్తుంది. మనమంటే ఏంటో మనకు తెలిసిన తర్వాత ప్రపంచానికి మనం అంటే ఏంటో తెలియడానికి అవకాశం ఉంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ వారు తరచుగా నదిపైన పడవలో వెళ్తూ ఉండేటువంటి వారు రాత్రిపూట వెన్నెల్లో. అలాంటి సమయంలో వారికి వచ్చినట్టు ఒక గొప్ప ఆలోచనే గీతాంజలి. ప్రపంచంలోనే మొదటి నోబెల్ బహుమతి పొందినటువంటి భారతీయుడతను. ఈ రకంగా మనకు ఏకాంతం అనేది మన మనసులో కొత్త జవజీవాలను నింపుతుంది, నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్ ఓ ఫర్ ఒరిజినాలిటీ. ఒరిజినాలిటీ అంటే ఎవరినో కాపీ కొట్టడం కాదు. ఒకరి మాట తీరును, ఒకరి యొక్క వే ఆఫ్ లివింగ్ కానీ ఇవి ఏవైనా సరే ఒకరిని కాపీ కొట్టకూడదు, అనుకరణదారులుగా ఉండకూడదు. వీ షుడ్ బి ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సంథింగ్. వీ షుడ్ థింక్ ఇన్ అన్ ఇన్నోవేటివ్ వే. వీ షుడ్ బికమ్ ఏ ట్రెండ్ సెటర్గా ఉండాలి. తర్వాత ఎన్ ఫర్ నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా మనం ఏదైనా సంకల్పాన్ని అనుకున్నామంటే, లక్ష్యాన్ని ఎంచుకున్నామంటే వదిలిపెట్టకూడదు లక్ష్యాన్ని సాధించేంత వరకు. నెక్స్ట్ ఏ ఫర్ అటిట్యూడ్. అటిట్యూడ్ అంటే దృక్పథం. దృక్పథం అంటే ప్రపంచం పట్ల మనము ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటాం. ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటే మనకు అట్లాగే కనిపిస్తుంది. దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ను కలిగి ఉండాలి. ప్రతిదీ కూడా మంచిదే, అంతా మంచిదే అనేటువంటి దృక్పథం కలిగి ఉన్నప్పుడు మనకు సర్వత్రా మంచిగా కనబడుతుంటుంది. అంతా చెడు అనుకుంటే అంతా చెడే కనబడుతుంటుంది. మన దృక్పథాలను బట్టి మరి ప్రపంచ మేధావులు మనం ఒకసారి చూసినట్టయితే కొంతమంది ఈ ప్రపంచానికి మంచి చేసినటువంటి ఆవిష్కరణలు ఎన్నో చేశారు. కారణం ప్రపంచం అంటే వాళ్ళకి అంత ప్రేమ, అంత మంచి అటువంటి ఆలోచన ఉంది కాబట్టి. మరి కొంతమంది ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఎన్నో ఆవిష్కరణలు చేశారు. కారణం వాళ్ళ దృక్పథం. ఏకే కలష్నికోవ్ అనేటువంటి వ్యక్తి రష్యాలో ఆర్మీ ఆఫీసర్గా ఉన్నారు. మరి రష్యన్ ఆర్మీ చాలా తీవ్రవాద చేతిలో చనిపోవడం చూసి ఆయన ఏం చేశారంటే తీవ్రవాదాన్ని అంతం చేయడం కోసమని AK-47 గన్ను ఆయన తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఆయన సంకల్పం గొప్పదే, కానీ ఆయన ఎంచుకునేటువంటి దారి మాత్రము సరైనది కాదు. మారణాయుధం తయారు చేశాడు. రిటైర్ అయ్యారు ఆర్మీ నుంచి. మరి ఆయన కట్టినటువంటి AK-47 అనేది చాలామంది తీవ్రవాదులు చనిపోవడానికి కారణమైంది. అదేవిధంగా మరి తీవ్రవాదులు అంటే కూడా వాళ్ళు కూడా మేధావులే కదా, కానీ వాళ్ళ దృక్పథం సరైనటువంటి లేదు. వాళ్ళ దృక్పథం సరైనది లేదు కాబట్టి వాళ్ళు తీవ్రవాదులు అయ్యారు. వాళ్ళకు కూడా చేరిపోయాయి. సైన్యంలో కంటే తీవ్రవాదుల చేతిలోనే AK-47 ఎక్కువైపోయినాయి. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే చివరికి AK-47 గన్తోనే తీవ్రవాదుల చేతిలో కలష్నికోవ్ చనిపోయారు. మనము వేప విత్తనాలు నాటితే వేప చెట్టు వస్తుంది. కాబట్టి మన సంకల్పం అనేది గొప్పదైనప్పటికీ అది సాధించడానికి మనం ఎంచుకునే మార్గం కూడా గొప్పగా ఉండాలి అని చెప్పేసి అంటారు మహాత్మా గాంధీ. ఆ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. సో ఒక గ్లాసులో సగం వరకు నీళ్ళు పోస్తే పాజిటివ్ అటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తి ఈ గ్లాసు సగం వరకు నీటితో ఉంది అంటాడు. నెగటివ్ అటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఈ గ్లాస్ సగం ఖాళీ ఉంది కదా అంటారు. ఎప్పుడు కూడా పాజిటివ్ అటిట్యూడ్తో ఉన్నప్పుడు మనలో నిరంతరము శక్తి, చైతన్యము, ఆసక్తి, ఆనందం అనేవి అద్భుతంగా ఉంటాయి. నెగటివ్ అటిట్యూడ్తో ఉన్నట్లయితే మన బ్యాటరీ వీక్ అయిపోయి శక్తిహీనంగా తయారవుతాం. నెక్స్ట్ ఎల్ ఫర్ లవ్. లవ్ అనేది చాలా గొప్ప పదం. ప్రేమ. ప్రేమ అంటే అర్పించడం. ప్రేమ
ఐ లవ్ యూ, యూ లవ్ మీ. నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నువ్వు నన్ను ప్రేమించు అంటే అది వ్యాపారం అవుతుంది. మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తుంటాం. సినిమాల్లో ఎంతో ఘోరంగా చూపిస్తున్నారు. న్యూస్ పేపర్లో ఈరోజు యువత ఎట్లా మారుతుందో చూస్తున్నా. నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమిస్తలేవు కాబట్టి చూసుకుందామని చెప్పేసి యాసిడ్ దాడులు చేస్తున్నారు. అదేం ప్రేమ? అర్పించడం ప్రేమ అవుతుంది, ఆశించడం ఆకర్షణ అవుతుంది. అర్పించడమే ప్రేమ. మనకు నవవిధ భక్తులు ఉన్నాయి. అంటే ఆ భగవంతుడు భక్తుడికి దర్శనం ఇవ్వాలంటే భక్తుడు ఏమేం చేయాలి అనేటువంటి మార్గాలు చూపించారు, 9 మార్గాలు. దాంట్లో మొదటిది శ్రవణం. శ్రవణం అంటే వినడం, శ్రద్ధగా వినాలి. చివరిది ఆత్మనివేదనం. ఆత్మనివేదనం అంటే సర్వం సమర్పించాలి. మరి ఇలాంటి అటిట్యూడ్ వల్ల అద్భుతాలు అనేవి మనము సృష్టించగలుగుతాం. నెక్స్ట్, ఐ ఫర్ ఇగ్నిషన్. ఇగ్నిషన్ అంటే స్పార్క్, జ్వలిస్తూ ఉండడం. ఉత్తమ లక్ష్యాన్ని ఎంచుకొని ఆ యొక్క సంకల్పంలో నిరంతరం మనం జ్వలిస్తూ ఉన్నప్పుడు మనలో నూతన శక్తి అనేది వస్తుంది. మన యొక్క లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన వనరులను మనం తెలుసుకొని ఆ దిశగా ప్రయాణించడం సులభంగా ఉంటుంది. నెక్స్ట్, టీ ఫర్ ట్రూత్ఫుల్నెస్. ట్రూత్ఫుల్నెస్ అంటే సత్యసంధత. మన వ్యవహారాల్లో సత్యం అనేది గోచరించాలి. ఉదాహరణకి మీకు చిన్న విషయం చెప్తాను. సివి రామన్ ఒకసారి ఇంటర్వ్యూ పెట్టారు. యువ సైంటిస్టులు 10 మంది కావాలి అని చెప్పేసి. మరి పెట్టినప్పుడు అక్కడ చాలామంది వచ్చారు, సెలెక్ట్ అయిపోయారు. మరి దాంట్లో చాలామంది సెలెక్ట్ కాలేదు, వేల మంది వచ్చారు. దాంట్లో 15 మందిని సెలెక్ట్ చేసి మిగతా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళకు వెళ్ళడానికి రావడానికి ఛార్జెస్తో సహా ఆయనే ఇచ్చారు. ఆ తర్వాత చూసినట్టే కర్ణాటక నుంచి ఒక యువకుడు, అతను వెళ్ళిపోలేదు, అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏమైంది బాబు, మీకు ఇంటర్వ్యూ అయిపోతుంది, మీరు ఎందుకు వెళ్ళలేదంటే, లేదండి మిమ్మల్ని మరొకసారి దర్శనం చేసుకుందాం అనుకున్నాను, మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దాం అనుకున్నాను అని చెప్పేసి. అంటే సరే ఓకే, రేపు ఉదయం ఆఫీస్కి వచ్చి కూడా 9:30 అంటారు. మరి మరుసటి రోజు ఉదయం 9:30 అంటే ఆ సమయం కంటే ముందే ఆ వ్యక్తులు అక్కడ ఉంటాడు. ఉన్న తర్వాత సివి రామన్ గారు రమ్మంటారు. వెళ్ళిన తర్వాత, సార్ నాకు ఇక్కడి నుంచి వెళ్ళడానికి రావడానికి 90 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందండి, మీరు నాకు 10 రూపాయలు ఎక్కువగా ఇచ్చారు కాబట్టి మరి వీటిని మీకు అప్పచెప్పడం నా బాధ్యత అండి, మీ నుంచి నేను ఉచితంగా తీసుకోకూడదు కదా అని చెప్పేసి అని వారు ఆ 10 రూపాయలు సివి రమణ గారికి ఇచ్చేశారు. వెంటనే వారు వాళ్ళ క్లర్క్ని పిలిచేసి, బాబు ఇవి తీసుకోమా అని చెప్పేసి చెప్పారు. అతను ఏమాత్రం మందలించలేదు. గొప్ప వాళ్ళ యొక్క స్వభావం అనేది అలా ఉంటుంది. మరి వెంటనే ఆయన అన్నాడు, ఇదిగో అదేవిధంగా ఇతనికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేయన్నాడు. సార్ ఇతను మ్యాథ్స్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు సార్, మిగతా టెస్ట్లో పాస్ అయ్యాడంటే, అతను మ్యాథ్స్ టెస్ట్లో మిగతా టెస్ట్లో కాస్త ఫెయిల్ అయ్యిండొచ్చు, బట్ క్యారెక్టర్ టెస్ట్లో పాస్ అయ్యాడుగా. క్యారెక్టర్